సార్ ఒక ఏఐ టూల్ మాత్రమే వాడుకునే ఛాన్స్ ఇస్తే మీరు ఏది ఎంచుకుంటారు? ఎందుకు? నేను చాట్‌జీపీటీని చూజ్ చేసుకుంటా మేడం. ఎందుకంటే నేను అది స్టార్టింగ్ నుంచి వాడుతున్నా. అది నాకు చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా అయిపోయింది. మిగతా కూడా ఉన్నాయి. జెమినీ, క్లౌడ్, పర్‌ప్లెక్సిటీ కూడా. బట్ నేనైతే వన్ టూల్ అనుకుంటే ఒకవేళ నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకుంటా. చాట్‌జీపీటీలో రెడీమేడ్‌గా ప్రాంప్ట్స్ ఉండే ఎక్స్‌టెన్షన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం. అంటే మొత్తం రాయాల్సిన అవసరం లేదు. కొంచెం చెప్తే అది మొత్తం చేయగలుగుతా అనమాట. అటువంటి ప్రాంప్ట్స్ ఉన్న టూల్స్ ఇంకా ఎక్స్‌టర్నల్‌గా యాడ్ ఆన్స్ ఉండడం వల్ల చాట్‌జీపీటీని నేను యూజ్ చేస్తా. సార్ ఇంట్లో కూర్చొని ఒక 30,000 సంపాదించడం ఎలా? అంటే నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే యూట్యూబ్ అవ్వచ్చు, అలాగే బ్లాగ్స్ బ్లాగ్స్ అవ్వచ్చు. కూడా అవ్వచ్చు. హ్మ్. సో, ఈ మూడింట్లో గనక 30,000 పర్ మంత్ సంపాదించాలంటే మూడింట్లో సంపాదించుకోవచ్చు. ఒకవేళ కొంత లెస్ ఎఫర్ట్‌తో గనక చేసుకోవాలనుకుంటే క్యాన్వాతో చేయొచ్చు మేడం. క్యాన్వాలో వీళ్ళు మంచిగా క్రియేటివ్స్ ఆ పోస్టర్స్ డిజైనింగ్ గనక చేయగలిగితే, ఈ సర్వీసెస్‌ని వీళ్ళు కంపెనీస్‌కి ఇవ్వగలిగినట్లయితే పర్ పోస్టర్‌కి లీస్ట్‌గా రూ. 100 చార్జ్ చేస్తున్నారు మేడం. లీస్ట్‌గా అది. సో, ఈవెన్ ఒకవేళ రూ. 100 అనుకున్నా సరే పర్ డే ఒకవేళ 10 డిజైన్ చేయగలిగిన 1000 అవుతుంది. పర్ మంత్ 30 డేస్ అనుకుంటే 30,000కి వీళ్ళు అచీవ్ చేయగలుగుతారు. బట్ ఈ ప్రైజింగ్‌ని వీళ్ళు పెంచుకోవచ్చు. అంటే ఇంకా బెటర్‌గా క్రియేటివ్‌గా వీళ్ళు డిజైన్ చేయగలిగినట్లయితే ఈ ప్రైజింగ్‌ని పెంచుకోవచ్చు. క్లయింట్స్ పెరిగినా, డిజైన్స్ పెరిగితే వీళ్ళకి ఇన్‌కమ్ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం ఈజీ వర్క్. అంటే కంపేర్ విత్ బ్లాగ్, యూట్యూబ్ కంటే ఇది బెటర్ అనమాట. ఓకే సార్. సో, నార్మల్‌గా పెళ్లి తర్వాత చాలామంది జాబ్స్ గానివ్వండి, ఇలాంటివి మానేస్తూ ఉంటారు. సో, పెళ్లైన తర్వాత మళ్ళీ వాళ్ళ కెరియర్‌ని రీస్టార్ట్ చేయాలి అనంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? వాళ్ళు రీస్టార్ట్ చేయాలంటే వాళ్ళు రీస్టార్ట్ చెయ్యొచ్చు. ఎ గ్యాపొచ్చింది. బట్ స్టిల్ మేము చేయగలుగుతాం అనేది వాళ్ళు మైండ్‌లో వాళ్ళు పెట్టుకోగలగడం. అది పాజిటివ్ థింకింగ్‌తో రాగలగాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లాంటివి నేర్చుకుంటే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోగలిగినట్లయితే ఆ రంగంలో వాళ్ళు జాబ్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఇదంతా అంటున్నారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని, ఇటువంటి ఫ్లెక్సిబుల్ ఆపర్చునిటీస్ ఉండేది ఫీల్డ్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్‌ని నేర్చుకోగలిగినట్లయితే డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా వాళ్ళు కెరీర్‌ని రీస్టార్ట్ చేయొచ్చు. గ్యాప్ ఉండొచ్చు. బట్ ఈరోజు స్కిల్ నేర్చుకొని ఈరోజు మనం రిలవెంట్ అవ్వగలిగితే సరిపోతుంది. మన క్వాలిఫికేషన్, గ్యాప్ ఇవన్నీ పక్కకు పెడితే. ఏం కాదు. ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, సార్ సింపుల్ కాన్వా డిజైనింగ్‌తో డబ్బు సంపాదించడం ఎలా అంటారు? క్యాన్వా డిజైనింగ్‌తో డబ్బులు సంపాదించాలంటే మేడం, ఈ డిజైన్స్‌ని మనం వేరే వాళ్ళకి సర్వీసెస్‌గా అందించగలగాలి. క్లయింట్స్‌కైనా సరే, బిజినెసెస్‌కైనా, ఎవరికైనా ఈవెన్ సమ్‌టైమ్స్ లోకల్ పొలిటీషియన్స్ గూడా అవ్వచ్చు. వాళ్ళకి గనక ఇవ్వగలిగినట్లయితే మా స్టూడెంట్ ఒక పర్సన్ ఈ పని చేశాడు మేడం. లోకల్‌లో ఉండే షాప్స్ అన్నిటికి వెళ్లి, మీ ఫెస్టివల్‌కి మీ షాప్ పేరుతోనే మేము ఒకటి గ్రీటింగ్ కార్డ్ ఇది విజిటింగ్ చేసిస్తానని రూ. 100 చార్జ్ చేశాడు. అలా కొంతమంది ఒక 50 క్లయింట్స్‌ని పట్టుకొచ్చుకున్నాడు. లోకల్‌వే. వాళ్ళు పెద్ద క్లయింట్స్ ఏం కాదు. బట్ స్టిల్ దే ఆర్ పేయింగ్ రూ. 100 కదా! నేను ఒక స్టేటస్‌లో పెట్టుకుంటా అన్నట్టుగా. సో, అటువంటి క్లయింట్స్ తెచ్చుకొనైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ క్లయింట్స్ వస్తే ఇంకా మీరు ఇన్‌కమ్ ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంటది. మంచి మంచి డిజైన్స్ చేయొచ్చు. క్యాన్వాలో రెడీమేడ్‌గా చాలా టెంప్లేట్స్ ఉంటాయి. జస్ట్ కొంత టైం కేటాయించి వాళ్ళ బ్రాండ్ గైడ్‌లైన్స్‌కి తగ్గట్టు డిజైన్ చేసి ఇవ్వగలిగినట్లయితే డెఫినిట్‌గా వాళ్ళు మీకు పేమెంట్ ఇస్తారు. పర్ డిజైన్‌కైనా మాట్లాడుకోవచ్చు మీరు లేదా పర్ మంత్‌కి సార్ నేను ఇస్తాను అలా కూడా మాట్లాడుకోవచ్చు మేడం. ఏదైనా సరే. సార్ మీ ఫోన్‌లో టాప్ 3 వాడే యాప్స్ ఏంటి? అలాగే ఎందుకు ఆ 3 మాత్రమే టాప్‌గా వాడుతుంటారు? సో, నా మొబైల్‌లో ఎక్కువగా నేను యూజ్ చేసే యాప్ అయితే వాట్సాప్ మేడం. హ్మ్. మన క్లయింట్స్ కమ్యూనికేషన్ అయినా, స్టూడెంట్ డౌట్ క్లియర్‌కైనా నేను వాట్సాప్ ఎక్కువ వాడుతుంటా. దాని తర్వాత టీమ్‌తో కొంతమంది క్లయింట్స్‌తో కమ్యూనికేషన్‌కి స్లాక్ వాడుతుంటా నేను. సో, అక్కడ ఏమవుతుంటే అది వాట్సాప్ లాంటిదే అది కూడా ఒకటి. కాకపోతే అది ప్రొఫెషనల్ వాట్సాప్ లాగా ఉంటుంది మేడం. అందులో ఉండే ఫీచర్స్. సో, మనం డెడ్‌లైన్స్ పెట్టుకోవడానికి గాని లేకపోతే సో, అది రిమైండ్ చేస్తుంటది రిమైండర్స్ కూడా. సో, అటువంటి ఫీచర్స్ వాట్సాప్‌లో లేవు. దానికోసం నేను స్లాక్‌ని యూజ్ చేస్తా. స్లాక్ కాకుండా రీసెంట్‌గా పర్‌ప్లెక్సిటీ రావడంతో పర్‌ప్లెక్సిటీ యాప్ కూడా ఎక్కువ వాడుతున్నా. ఈ 3 నేను ఎక్కువగా వాడతా. లింక్డ్ఇన్ కూడా వాడుతుంటా. బట్ ఇవి ఒక ఫోర్త్ ప్లేస్ అనుకోవచ్చు. ఓకే.